హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా. పండుగల్లో మనం సంక్రాంతిని పెద్ద పండుగ చెప్పుకుంటాం. అలాగే సంక్రాంతి వచ్చిందంటే పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం కూడా టాలీవుడ్కి రివాజే. అలాగే ఈసారి బాలయ్య బాబు సినిమా లాస్ట్ సారి భగవంత్ కేసరి వచ్చింది, హిట్ అయిపోయింది. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ వచ్చేసింది. బాలయ్య బాబు, బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా. తమన్ మ్యూజిక్, అదిరిపోయింది సినిమా. మనం రివ్యూ అనగానే కథ చెప్పడం కాదు కానీ ఎవరు ఎలా చేశారు, ఆడియన్స్ని కూర్చోబెట్టారా లేదా అనేది మాట్లాడుకుందాం. డాకు మహారాజ్ గురించి మాట్లాడుకోవాలి మనం. అసలు డాకు మహారాజ్ ఎవరు? ఒక చీఫ్ ఇంజనీర్గా పనిచేసే వ్యక్తి డాకు మహారాజ్గా ఎలా మారాడు, అంటే దొంగగా ఎలా మారాడు. మాస్ మసాలా కలిగినటువంటి కథ డాకు మహారాజ్. మరి అలాంటి సింపుల్ రొటీన్ మాస్ మసాలా కథని బాబీ ఎలా దాన్ని నడిపించాడు, ఆడియన్స్కి నచ్చేలా చేశాడు, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమున్నాయి అందులో, అవన్నీ మనం ఇప్పుడు తెలుసుకోవాలి. వాస్తవానికి బాలయ్య బాబు యాక్షన్కి, బాబీ కొల్లి విజన్కి చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా హిట్ అనడమే గగనం అయిపోతున్న ఈ కాలంలో ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్పొచ్చు. ఒక రొటీన్ మాస్ మసాలా కథను తీసుకొని అందులో యాక్షన్, డ్రామా, ఎమోషన్స్ ఇవన్నిటిని కలిపి ఇంటర్వెల్కు ముందు ఒక 20 నిమిషాలు అలా కూర్చుండిపోతాం మనం చైర్ల మీద. అంత ఎమోషన్స్ని తీసుకొచ్చాడు సినిమాలో. చాలా బాగుంటుంది. ఒక చిన్న పాప చుట్టూ కథనంతా అల్లుకొని ఆడియన్స్ని చైర్లకు కట్టేశాడు బాబీ. బాబీ సినిమాలు గతంలో సినిమాలు తీసుకున్నా కానీ అన్ని మాస్ మసాలా సినిమాలు, అన్ని యాక్షన్ సినిమాలు ఉంటాయి. గతంలో వాల్తేరు వీరయ్య కావచ్చు, లైలాకుశ కావచ్చు, ఇంకా రవితేజ సినిమా, ఇలా ఇవన్నీ సినిమాలు తీసుకున్నా ఆ అన్నిటికంటే కూడా డాకు మహారాజ్ నిజంగా మెస్మరైజ్ ఉంది ఇందులో. అంటే బాలయ్య బాబు ఆ డిక్షన్, ఆ డైలాగ్ డెలివరీ, ఆ యాక్షన్ ఎపిసోడ్లు, ఆ సెంటిమెంట్, డ్రామా బీభత్సంగా పండిస్తాడు బాలకృష్ణ. సో అవన్నిటిని కలిపి డాకు మహారాజ్ ఈరోజు హిట్. అంతేకాదు డాకు మహారాజ్లో మనం ఇంకో చెప్పుకోవాల్సింది ఏంటంటే కెమెరా. అసలు విజువల్స్ సూపర్. ఆ ఊటీ, ఆ రాజస్థాన్ అందాలు, ఆ శాండ్లో అవన్నీ అసలు ఎంత బ్యూటిఫుల్ విజువల్స్ అంటే అద్భుతమైన విజువల్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మరి విజయ్ కార్తిక్ కెమెరామెన్ అంటే అద్భుతంగా తీశాడు డిఓపి. ఇంకా తమన్ మ్యూజిక్ గురించి అంటే మనకు తెలుసు. బాలయ్య బాబుకి మ్యూజిక్ అనగానే ఊగిపోతాడు. బాలయ్య బాబు నుంచి ఏం ఆశిస్తారో అభిమానులు అవన్నీ ఇచ్చేస్తాడు. కొట్టుడిగా బీభత్సమైన చెవులు గ్రిల్లు అంటుంటాయి. ఆర్ఆర్ అయితే అదిరిపోయింది. కానీ కొన్ని చోట్ల ఏంద్రా ఈ సౌండ్ అనిపిస్తుంటుంది. కొన్ని చోట్ల తప్పదు, మరి బాలయ్య బాబుని ఇష్టపడేది అక్కడే కాబట్టి అవి దాంట్లో కొట్టుకుపోతుంటాయి. కానీ ఎక్కడ కూడా నీకు బోర్ అనిపించదు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం స్లో అనిపించినా మనం కథలో లీనమైపోతాం. బాలయ్య బాబు యాక్షన్లో అదిరిపోయే ఎమోషన్స్, అదిరిపోయే ఆ డ్రామాను చూస్తూ కూర్చుండిపోతాం. క్లైమాక్స్కి వచ్చేసరికి కొంచెం అంటే టక్కున అయిపోతుంది. అరే అయిపోయింది, ఇలా తేల్చేశాడు ఏంది అనే ఒక చిన్న మనకు ఒక ఇది మాత్రం ఉంటుంది ఆడియన్స్కి. అదే అంత తొందరగా ఇలా తేల్చేశాడేంటి అంటే జనరల్గా క్లైమాక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. బీభత్సంగా ఒక పెద్ద ఏదో ఎక్స్పెక్ట్ చేసినటువంటిది లేకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయిన మాట మాత్రం వాస్తవమే. బట్ ఓవరాల్గా చూసుకుంటే సినిమా హిట్. దబిడి సాంగ్ బయట ఎంత విమర్శకు గురైందో మనకు తెలుసు, దాని మీద ఎంత కాంట్రవర్సీ వచ్చిందో మనకు తెలుసు. సో దానివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కడైనా డిస్టర్బ్ అయ్యి రాకుండా ఉంటారేమో అనుకుంటాం. కానీ ఈ సినిమా చూశాక ఎక్కువగా ఫ్యామిలీసే చూస్తారని అర్థమవుతుంది. వస్తారు, చూస్తారు. మరి ఈ సంక్రాంతికి మహారాజ్ ఎవరంటే మన డాకు మహారాజ్ బాలయ్య బాబే అని చెప్పొచ్చు. సో ఇలాంటి జెన్యూన్ రివ్యూ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.